చేయడం జరిగింది. దానికి నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సిపిఐ నాయకులు, అలాగే ముస్లిం పెద్దలకి, ఇక్కడికి విచ్చేసినటువంటి ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చినటువంటి ముస్లిం నాయకులందరికీ ముందుగా నేను నమస్కారాలు చేసుకుంటూ, వల్ఫ్ బిల్ ఈరోజు ముస్లిం వారిని అణిచివేయడానికి ఇది పార్లమెంటులో ప్రవేశపెట్టినట్టుగా మనం చూస్తున్నాము. ముస్లింలకు రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛను హరించడానికే ఈ వల్ఫ్ బిల్ ప్రవేశపెట్టడం జరిగినట్లు నేను భావిస్తున్నాను. ఇది మైనార్టీలను అణిచివేసే కుట్రగా నేను చెప్తున్నాను. రాజ్యాంగ వ్యతిరేక బిల్ దేశవ్యాప్తంగా ముస్లిం మనోభావాలు దెబ్బతీయడమే నియంత అయినటువంటి మోడీ చేస్తున్నటువంటి అరాచకానికి ఇది నిదర్శనంగా మేము భావిస్తున్నాం. పార్లమెంట్ ముందు సవరణ బిల్లు రావడం అంటే దేశానికి ఇవాళ మనం బ్లాక్ డేగా అభివర్ణించవచ్చు. దేశ చరిత్రలో ఒక మాయని మచ్చిగా మిగిలిపోయే చర్య ఇది. ఈ బిల్లు వల్ల మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప మరేటి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వల్ఫ్ ఆస్తులను అన్యాయకృతం చేయడం కోసమే ఈ పన్నాగంగా ఈరోజు మనం చూడబోతున్నాం. దేవుడికి ఇచ్చిన ఆస్తిని కాజేసి మోడీ బినామీలకు ఇవ్వడానికి, మోడీ దోస్తులకు వల్ఫ్ ఆస్తులను దారాదత్తం చేయడానికి చేస్తున్నటువంటి కుట్రగా ఇది చూడవలసి ఉంటుంది. వల్ఫ్ సవరణ బిల్లును దేశం మొత్తం వ్యతిరేకిస్తున్నప్పటికీ దేశంలో ఉన్నటువంటి 20 కోట్ల మంది ముస్లింలు ఆందోళన చేస్తున్నటువంటి వారి ఆవేదనను వినకుండా బిల్లును చట్టసభలో ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించడం జరిగింది. నిన్న ప్రజాస్వామ్యంగా ఇది విద్రోహ చర్యగా ఇది అభివర్ణించవచ్చు. వారి ఆవేదనను పరిగణలోకి తీసుకోకుండా మోడీ నియంతృత్వ విధానాలకు ఇది నిదర్శనంగా మనం భావించవచ్చు. వల్ఫ్ ఆస్తుల పర్యవేక్షణకు ఇది కలెక్టర్లకు అప్పగించడం అనేది చాలా దారుణం. వల్ఫ్ బోర్డులో అన్యమస్తస్తులకు కూడా నియమించడం కూడా చాలా దారుణమైన విషయం. అలాగే వల్ఫ్ ఆస్తులకు 12 ఏళ్లుగా ఎవరి ఆధీనంలో ఉంటే వారివే అనడం, అలాగే 3 ఏళ్ల కిందట ఆస్తులకు కాకుండా డాక్యుమెంట్లు అడగడం, వల్ఫ్ బోర్డుకు భూములు వితరణ చేయాలంటే 5 ఏళ్లు ముస్లిం ధర్మాన్ని ఆచరించాలని నిబంధనలు పెట్టడం అంటే ముస్లిం మనోభావాలను దెబ్బతీసే చర్యగా నేను ఇది అభివర్ణిస్తున్నాను. మైనార్టీల ప్రయోజనాలను దెబ్బతీసే బిల్లుకు టీడీపీ, జనసేన పార్టీలు మద్దతు పలకడం చాలా దారుణమైన విషయం. ఇది అత్యంత శోచనీయమైన విషయంగా తెలియజేసుకుంటున్నాను. టీడీపీ పార్టీ సెక్యులర్ పార్టీ ముసుగులో చంద్రబాబు గారి మోసం బయటపడుతుంది. ముస్లింలకు ఇఫ్తార్ విందులు ఇచ్చి వల్ఫ్ ఆస్తులను కాపాడుతామని హామీలు ఇచ్చినటువంటి అదే విధంగా మరోపక్క పార్లమెంటులో సవరణ బిల్లుకు మద్దతు పలకడం పచ్చి మోసంగా భావించాల్సి వస్తుంది. వల్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వాలని చెప్పడం అనేది చంద్రబాబుకు ఒక ముస్లింలకు చేసిన ద్రోహంగా నేను భావిస్తున్నాను. అలాగే కాంగ్రెస్ పార్టీ బీసీ, ఎస్టీ, మైనార్టీలకి ఎప్పుడు తోడుండే పార్టీ మన కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ దేశంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఆదరించి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తే ఇలాంటి చేసినటువంటి బిల్లులను ఉపసంహరించుకునే చేసి కాంగ్రెస్ పార్టీ దేశంలోని మైనార్టీలందరికీ పక్షాన నడుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ముస్లిం ఐక్యవేది వారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు కదిరి కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నిన్నటి రోజు బ్లాక్ డేగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. వక్ఫ్ బిల్లు పాస్ అయితే జరిగే నష్టాలు ఇంతకు ముందు పెద్దలు ప్రసంగించిన వారందరూ తెలియజేశారు. వాళ్ళ మాటల ద్వారా మనం అందరం విన్నాం. మళ్ళీ దాని గురించి చర్చించాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు మన ముందరున్నటువంటి దారులలో మనం ఎలా ప్రయాణించాలి అనే దాని గురించి మాత్రమే మనం ఈరోజు డిస్కషన్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. ఇప్పుడు మనం ఎలా ఈ బిల్ అయితే పాస్ అయిపోయిన బిల్లుని మనం ఏ విధంగా అడ్డుకోగలం అని ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు మన ముందున్నటువంటి దారులు ఈ ఉద్యమాన్ని ప్రజల ఉద్యమంగా తీర్చిదిద్దాలి. ఈ ఉద్యమం ప్రజల్లో నుంచి వచ్చినప్పుడు మాత్రమే ప్రభుత్వాలు దీనికి జవాబుదారీగా ఉంటాయి. ఈ బిల్లు పార్లమెంటులో పాస్ అయినప్పటికీ తర్వాత రాజ్యసభకి వెళ్లాల్సి ఉంటుంది, తర్వాత రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. అప్పటికి కూడా మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, సుప్రీంకోర్టు తలుపు తట్టేటువంటి ఒక అవకాశం మనకు ఉంటుంది. ఆ అవకాశం వరకు మనం వెళ్ళాలంటే ఈ ఉద్యమాన్ని మనం ప్రజల ఉద్యమంగా తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ, గత 6-7 నెలల నుంచి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అన్ని ముస్లిం ప్రజా సంఘాలతో పాటు లౌకికవాదులందరూ కూడా ఫేస్బుక్ ద్వారా, లెటర్స్ ద్వారా వారి పార్టీలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులందరికీ వినతి పత్రాలు
ఇచ్చి అయ్యా వక్ఫ్ బిల్లు పాస్ అయితే మాకు ఫలానా నష్టం జరుగుతుంది, ఈ భూములు మా పూర్వీకులు మా కోసం ఇచ్చినటువంటి భూముల్లో ప్రభుత్వ జోక్యం తగదు, మీరు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మీకు ఈ విషయం తెలిసిందే, దయచేసి దీన్ని మీరు అడ్డుకునే అధికారం మీకుంది, ఒక రాజకీయ పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం, మీరు మాత్రమే అడ్డుకోగలరు అన్న విషయాన్ని గత 7 నెలల నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వినమ్రపూర్వకంగా మనం తీసుకువెళ్ళడం జరిగింది, మీరందరూ చూశారు. ఆఖరికి రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందుకు పిలిచి మీకు అండగా మేము ఉంటామని చెప్పేసి గౌరవ చంద్రబాబు నాయుడు గారు మాట ఇస్తూనే నిన్న పార్లమెంటులో మద్దతు ఇవ్వడం అనేది మా కన్ను పొడిచినట్లుగానే మేము భావిస్తూ ఉంటాం. గౌరవ చంద్రబాబు నాయుడు గారికి ఒక విషయం తెలియజేస్తా ఉన్నాం, ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో కూడా ముస్లిమేతర ఎమ్మెల్యేలను గెలిచినటువంటి చరిత్ర ముస్లింలది. మీ మీద అంతటి నమ్మకం పెట్టుకున్నా కూడా ఈరోజు మీరు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024కి మద్దతు ఇవ్వడం అనేది మా గొంతు కోయడంతో సమానమని చెప్పేసి ప్రజలందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఉద్యమం ప్రజల ఉద్యమంగా రూపాంతరం చెందినప్పుడు మాత్రమే ఈ బిల్లు నిర్వీర్యం అవుతుంది. మనమందరం ఖచ్చితంగా సుప్రీంకోర్టు తలుపు తట్టాల్సినటువంటి అవసరం ఉంది. సుప్రీంకోర్టు తలుపు తట్టాలి అంటే ఈ ఉద్యమం ప్రజల ఉద్యమంగా మారినప్పుడు మాత్రమే సాధ్యమవుతుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి, తెలుసుకోవాలి. అదేవిధంగా జనసేన అధినాయకులు పవన్ కళ్యాణ్ గారికి నేను ఒక విషయం సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, అయ్యా మీరు ముస్లిం సమాజం జోలికి ఎవడైనా వస్తే తాట తీస్తా అని చెప్పేసి మీరు చాలా సార్లు మాట్లాడారు. మరి నిన్న పార్లమెంట్లో ఎలా మద్దతు ఇచ్చారు సార్? డోనర్ ఈజ్ ఓనర్, ఈ చిన్న లాజిక్ ని ఒకసారి అందరూ తెలుసుకుంటే అసలు వక్ఫ్ భూమి ఇచ్చింది ఎవరు, వక్ఫ్ భూమికి ఓనర్ ఎవరు అనేది తెలుసుకుంటుంది. ప్రతి విషయంలో తాట తీసేస్తా తోలు ఒలిచేస్తా అని చెప్పి మాట్లాడే మీరు ఎప్పుడు మీరు మైనారిటీ సమస్యల మీద స్పందించారు? ఎందుకు మిమ్మల్ని మైనారిటీలు నమ్మాలి? హిజాబ్, హలాల్, అజాన్ ప్రతి విషయంలోనూ వివాదం రేపిన సందర్భంలో మీరు ఎందుకు ముస్లింల తరఫున మాట్లాడలేదు? మిమ్మల్ని ముస్లింల తరఫున మాట్లాడమని మేము అడగడం లేదు, న్యాయం వైపు మాట్లాడాల్సిన మీరు మాట్లాడలేదు అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం. న్యాయం వైపు నిలబడాల్సిన చంద్రబాబు నాయుడు గారు న్యాయం వైపు నిలబడలేదు. ముస్లింల జోలికి వస్తే తాట తీస్తానన్న పవన్ కళ్యాణ్ గారు తాట తీయకుండా ముందొక మాట వెనక ఒక మాట చెప్పారు. కాబట్టి నాయకులతో అయ్యే పని కాదు, వారు మనల్ని మోసం చేశారన్న విషయాన్ని గ్రహిస్తూనే ఈ ఉద్యమాన్ని ప్రజల ఉద్యమంగా తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది అని తెలియజేస్తూ మీ షాకీర్ ఖాన్, అస్సలాము అలైకుం, జై హింద్. నాయకులు అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి వివిధ కార్యక్రమాల పెద్దలకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జనసేన